ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు మహా కనికరము, మహాప్రేమను బట్టి మరొకసారి ప్రభు మనకిస్తున్న మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా ఇక్కడ కనబడుతున్నాడు. ఏమనంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆయన ద్వారా మాత్రమే సృజింపబడుతూ వచ్చినాడు. ఆయన లేకుండా మనం సృజింపబడలేం. ఎందుకంటే ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన మాట, మొదటి అధ్యాయం 2వ వచనంలో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు సృజించినాడు మానవుని అంటే ఆయన మహిమ కొరకు సృజించినాడు. ఇప్పుడు తల్లి గర్భంలో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు ఎవరి రూపం ఎట్లుందో. ఆ రూపాన్ని తన ఇష్ట ప్రకారంగా తీసుకొని వచ్చినాడు. ఏ మనిషి అయినా నేను ఈ రకంగా ఉండాలని ఎవరు ఆలోచన చేయరు, అట్లా తయారు కారు. కానీ దేవుడే కనికరించి ప్రతి మనిషిని ఆయన ఇష్ట ప్రకారం తయారు చేసినాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ఆయన నామానికి మేము వచ్చినట్లుగా మనల్ని సృజించినాడు. మన జీవితంలో చాలాసార్లు మన పని పాటలను బట్టి, మన అనేకమైన వ్యాపకాలు, అనేకమైన విచారాలను బట్టి దేవుణ్ణి మహిమపరచాలని, అంటే దేవుణ్ణి ఆరాధన చేయాలనే విషయం మనం మర్చిపోతాం. అయితే ఒక్క క్షణం బతికి ఉన్నామంటే అది దేవుని కృప. మనం ప్రత్యేకంగా కోవిడ్-19 సమయంలో, కరోనా సమయంలో చూస్తే కొన్ని కోట్ల మంది పిచ్చుకల్లా రాలిపోయినారు. దానికి కారణం ఏంటంటే ఆ సమయంలో ఆక్సిజన్ అందలేదు అని, ఇంకా హాస్పిటల్లో బెడ్లు సరిపోలేవని కరోనా వచ్చి చనిపోయినారు. ఆ చిన్న పురుగు సర్వ ప్రపంచాన్ని గడగడలాడించింది. అంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు గొప్పగా మనుషులను సృజించి ఆకాశంలో, అంతరిక్షంలో విమానాల మీద ఎగిరేటోళ్ళు ఉన్నారు, సముద్రంలో ఈదేటోళ్ళు ఉన్నారు బోట్ల ద్వారా. ఇంత తెలివైన మనిషి ఆ చిన్న పురుగుకు భయపడేటట్టు చేసినాడు దేవుడు. అంటే మనము ఆయనకు ఇవ్వవలసిన మహిమ ఇవ్వకపోతే ఆయన ఏమైనా చేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నది ఎందుకంటే కేవలం ఆయన మహిమ కొరకు అనే విషయం మనం గుర్తుపెట్టుకొని బతకాలి. మన జీవితంలో మనం ఏ పని చేసినా, ఏడ కూసున్నా, ఏడ నడిచినా మనం ఏం చేయాలంటే నేను యేసు ప్రభుకు చెందినవాణ్ణు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీ కొరకు, నా కొరకు ఆ పరలోకం దిగొచ్చి శిలువలో ప్రాణం పెట్టి రక్షించుకొని, విమోచించుకొని తన ప్రజగా చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరిని సాయం అడిగినా ఇయ్యరు, కానీ యేసు ప్రభు దగ్గరికి ఏ రాత్రైనా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు, ఏ సాయం అన్న అడగవచ్చు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఎంతోమందికి సహాయపడిన దేవుడు. ఆయన యేసుక్రీస్తు అందరికి ఉపకారి అని బైబిల్ చెప్తుంది. నా జీవితంలో కూడా ఉపకారం ఆలస్యం అవుతున్నప్పుడు మనం కలవరపడతాం. అయ్యో నా కష్టము తీరట్లేదే అని అనుకుంటాం. కానీ ఆయనలో తప్పు లేదు. యెషయా గ్రంథం 59లో రాసింది ఏమనంటే, విననేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కూర్చకాలేదు అని. మీ పాపములు మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి అన్నట్టు. మన పాపాలు క్షమింపని అడిగి, క్షమించబడిన అనుభవంతో, కడగబడిన అనుభవంతో ఆయన దగ్గరికి వెళ్తే రాత్రింబగలు మొరపెట్టాలి. భక్సింగ్ గారి జీవితంలో చూస్తే ఎంతో ప్రార్థన చేసినాడు. ఈనాడు ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కినాడు. 20,000 సంఘాలు స్థాపించి అనే బైబిల్. ఈ గొప్ప దైవజనుడు అంటే కారణం ఏంటంటే ప్రార్థన జీవితం. ఆయన రాత్రింబగలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన ఏ కూడిక పెట్టినా, ఏ స్పెషల్ మీటింగ్, ఏ కాన్వకేషన్ పెట్టినా డబ్బులను చూసి ఎక్కడ పెట్టలేదు. డబ్బులు లేకపోయినా ప్రభు మీద ఆధారపడి, ప్రభువా ఈ సమస్య, ఈ కార్యక్రమం, ఈ మీటింగ్ ఎట్లా జరగాలని ప్రభు దగ్గర రాత్రింబగలు కనిపెట్టినాడు. ఈనాడు మనం ఆయన మహిమ కొరకు జీవిద్దాం అనుకుంటున్నా జీవించలేకపోతున్నాం అంటే ప్రార్థన లేదు, కుటుంబంలో లేదు, సంఘంలో లేదు, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకపోతే ఆ మనిషి ఎండిపోయినట్టే లెక్క. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయం మనం గుర్తెరిగి మన జీవితంలో ప్రభు మహిమ కొనుక్కున్నామని గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయనను మయంపరచడానికి ఉన్నాం. మన అక్కర ఏదన్నా కానీ తీర్చేవాడు ఆయన మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనుషులను అడిగితే 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3వ రోజు నాడు అవమానపరుస్తారు. నువ్వు ఈ ప్రభువుని ఎన్ని రోజులు అడిగినా ఆయన సహాయపడేవాడు అన్నాడు.
ఈ గొప్ప సహాయకుని మనం మహిమపరుద్దాం, ఆయన వల్ల మేలు అనుభవిద్దాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. నీ మహిమ కొరకు మనం సూచించినావు. ఆ విషయం అనేక సార్లు మర్చిపోయినాం. దయతో క్షమించండి. మా ప్రతి పరిస్థితిలో కూడా నేను మహిమపరిచి నీ వలన మేలు అనుభవించిన కృపనేమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.